మనం చెప్పిన తర్వాత మన సోషల్ ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు మన సోషల్ స్టడీస్ టీచర్స్ ఇంత కష్టపడిన వాళ్ళ ముగ్గురి రెస్పాన్స్ మనం శ్రద్ధగా వినాలి. ఈ రోజు ఇక్కడ జరిగిన సెషన్లో ఎంత డిసిప్లిన్గా ఉన్నారు వాళ్ళ ఆనరబుల్ మెంబర్స్ కానీ మినిస్టర్స్ కానీ వాళ్ళ స్పీకర్ పట్ల మీరు మీ టీచర్ల పట్ల అలా ఉండమని చెప్తున్నారు మేడం. అది నేర్చుకోమని చెప్తున్నారు. 10th క్లాస్ స్టూడెంట్స్ చూసి 9th క్లాస్ వాళ్ళు, అట్లా 6th క్లాస్ వరకు 10th అన్నలే మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలి. నెక్స్ట్ 9th వాళ్ళు. సో మీకు 9th and 8th మాత్రమే ఛాన్స్ ఇచ్చాం, మిగతా ఎవరు చూడలేదు. చూసారా, వాళ్ళు మిస్ అయ్యారు. కాబట్టి మీరు మిగతా స్కూల్కి ఆదర్శంగా ఉండాలి ఒకటి. తర్వాత మీకు బెనిఫిట్ అయ్యేటువంటి ఒక ఇమీడియట్గా ఫైనాన్షియల్ బెనిఫిట్ అయ్యేటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉందమ్మా. మీరు మీ క్లాస్ టీచర్స్కి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ ఓన్లీ 6 to 10th SC/ST స్టూడెంట్స్, 6 to 10th SC/ST స్టూడెంట్స్, 9th and 10th BC స్టూడెంట్స్. 6th, 7th, 8thలో BC స్టూడెంట్స్కి లేదు. 6 to 10th SC/ST స్టూడెంట్, 9th and 10th BC స్టూడెంట్స్. మీరు మీ క్లాస్ టీచర్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉన్న వాళ్ళ నెంబర్లు మాత్రమే, నేమ్స్ మాత్రమే క్లాస్ టీచర్స్ ప్లీజ్ సబ్మిట్ ఇన్ ద ఆఫీస్ ఇమీడియట్లీ. రేపు మండే రోజు నాకు ఆ నంబర్ మనం డిప్యూటీ ఆఫీస్లో చెప్పాలి. మన స్కూల్ నుంచి ఎంతమంది బెనిఫిట్ అయితే అది మనకు అంత మంచిది కాబట్టి ఈ ఛాన్స్ తీసుకున్నాను. సారీ, ఇది అసలు అకేషన్ కాదు. రైట్ నౌ all BC students, all BC students, yeah, all BC students, sir, all BC students of 9th and 10th eligible for the scholarship, but 6 to 10th SC/ST students మీకు డబ్బులు రావేమో అనుకోవద్దు. ఒకళ్ళేమో సీనియర్ మోస్ట్, మన సోషల్ స్టడీస్ డిపార్ట్మెంటే చూస్తే ఒకరేమో సీనియర్ మోస్ట్ టీచర్ సంజయారాణి టీచర్. ఆమె చాలా హార్డ్ వర్కర్, నాకు 15 years నుంచి తెలుసు. చాలా ఎఫిషియెంట్, చాలా హార్డ్ వర్కర్. చూస్తుంటారు కానీ ఇప్పటికి ఎంతో తపన ఆమెకి ఇంకా చెప్పాలి. టైంకి వస్తాను, ప్రేయర్లో ఏదో కష్టపడాలని చూస్తాను. వాళ్ళని చూస్తే మనం ఇన్స్పైర్ అవ్వాలి కదా. వాళ్ళు అంత కష్టపడితే మనం అంత కష్టపడాలి. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మన ఇద్దరు యంగ్స్టర్స్, మామూలు యంగ్స్టర్స్ కాదు, ఇట్లాంటి వాడు ఈ స్కూల్కి ఇంకా చాలామంది కావాలి. ఎలాంటి వాడు? మన నరసింహ సార్ లాంటి వాడు, యాదగిరెడ్డి సార్ లాంటి వాడు. ఆ యూత్ ఈజ్ యూత్ డెఫినెట్లీ. సో ఆ ఎనర్జీ అనేది మనకి చాలా కావాలి మన స్కూల్కి. అసలే మనకి కొంచెం బండ స్కూల్ కాబట్టి మొత్తం యూత్తో నిండిపోతే బాగుంటుందని భావిస్తున్నాం. కానీ మీరన్నా వచ్చింది మాకు చాలా హ్యాపీ. చూడండి, అందరూ వాళ్ళ ఆ సీనియర్ టీచర్ సలహాతోటి ఇలా ముగ్గురు కలిసి ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మరి వాళ్ళు ఏం చేశారు, ఎలా సక్సెస్ చేశారు, వాళ్ళ మాటల్లోనే విందాం. ఫస్ట్ సంజయారాణి టీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ముందుగా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క అధికారిని సహకారం కానీ ప్రోత్సాహం కానీ ఉన్నప్పుడు అలాంటి అధికారుల కింద పనిచేసే సబార్డినేట్స్ని సక్సెస్ ఎటువంటి భయాన్ని లేకుండా పనిచేయగలుగుతాము. మా ఆలోచనకి ఒక రూపం తేయగలుగుతాము. అయితే మాకు ఇచ్చినటువంటి టైం చిన్నదే అయినప్పటికీ కూడా మేడం ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉంది. మరియు ఇతర ఉపాధ్యాయులుగా మాకు పిల్లలు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు మాకు పిల్లలను ఏమంటారు పంపించి సహకరించి, తర్వాత స్టూడెంట్స్ కూడా అంత షార్ట్ టైంలో మీరు చెప్పిన ఇవన్నీ కూడా నేర్చుకొని, ఇంక్లూడింగ్ మేనేజర్స్, నాకు అది బాగా అనిపించింది. కాన్ఫిడెంట్గా ఎక్కడ తడబాటు లేకుండా చక్కగా మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ఫస్ట్ నేను చిల్డ్రన్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ నా సహ సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుల యంగ్స్టర్స్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. దాంతో అయితే ఇది మేము సక్సెస్ కన్నా కూడా బాధ్యతగా తీసుకుంటున్నాం. అంటే మనం ఏదంటే సోషల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది ఇట్స్ ఎ సోల్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. మనకి ఎప్పుడైనా ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఇండైరెక్ట్గా చాలా రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఆ సబ్జెక్ట్ యొక్క టాలెంట్ అనేది. అందుకని మాకు మా సోషల్ స్టడీస్
యొక్క పాత్ర ఉంటుందని, మా సహకారం ఉంటుందని అంటూ నాకు మీ అందరి సహకారాన్ని మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ టీచర్. అందరికీ 2 days ఇచ్చాను కానీ మన వెనకాల ఇంకొక సైన్స్ టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అటల్ ల్యాబ్ ఇన్ఛార్జెస్ టీచర్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు తెర వెనకాల ఉన్నారు అనేసి చెప్పచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళకి ముందుగానే బిఫోర్గానే మీకు టాస్క్, మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. మీరు ఇంకా పిల్లల్ని తయారు చేసుకోవడానికి ఇంకా ప్లాన్స్ వేయండి. సో సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరి టైం లాగానే స్టూడెంట్స్ని ఎదుర్కొని ఒక సైన్స్ డే రోజు సైన్స్ మ్యాథ్స్ డే లైక్ మనం నెక్స్ట్ మంత్ 2 ఒకటేసారి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మనకి ఎగ్జామ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మంత్లోనే మనకి సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్ అంటే మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. సో అందరు కూడా మీ ఆలోచనలతోటి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి టీచర్స్ దగ్గరికి వచ్చేసేయండి. టీచర్స్ గైడ్ చేస్తారు. తప్పకుండా మంచిగా మరిన్ని మంచి ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, ఎవరిని పిలుస్తాను నేను నెక్స్ట్? నరసింహ సారే కావాలా? సో ఎస్, యువర్ గెస్ ఈజ్ కరెక్ట్. మరి ఎంత కష్టపడి ఇదంతా అరేంజ్ చేసుకున్నారు మీ అందరికీ తెలుసు, వాళ్ళ యంగ్స్టర్స్గా. అంతేకాదు మన స్కూల్లో ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినా దాన్ని ఎంత బాగా క్యాప్చర్ చేసి మళ్ళీ దాన్ని చక్కగా యూట్యూబ్ షార్ట్స్లో, నేనైతే ఎప్పుడంటే అప్పుడు వస్తా ఉన్నాయి మన స్కూల్ యూట్యూబ్ షార్ట్స్లో. సో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తనకి. తను తలుచుకుంటే ఏమైనా చేయగలరు, మన స్కూల్ని ఎక్కడైనా పెట్టగలరు, ఏ స్థాయిలో అయినా పెట్టగలరు. ఏ స్థాయి అంటే రాష్ట్ర స్థాయి. సార్ మంచిగా ఇట్ ఈస్ పాజిటివ్ అప్రిసియేషన్. ఓకే, ఎస్ మీ స్పందన. థ్యాంక్ యూ. గౌరవనీయులైన హెచ్ఎం మేడం గారికి, అలాగే ఇన్ఛార్జ్ హెచ్ఎం మేడం గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులకి, అలాగే నా ప్రియమైనటువంటి విద్యార్థులకి, మేము ఎంత కష్టపడినా మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తేనే మేము కష్టపడినాం. కాబట్టి ఈరోజు మనకి హెచ్ఎం మేడం చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు మేడం. అంటే ఇక్కడ ప్రోగ్రాము సక్సెస్ అయింది అని మాకు అర్థమైందండి. కాబట్టి ఈరోజు టీచర్గా చూడాలి 1 2 1 2 3. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనం పెట్టుకున్నటువంటిది నార్త్ యూత్ పార్లమెంట్. మనకు పార్లమెంట్ అనేది ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. మనకు అసెంబ్లీ అనేది ఎక్కడుంది? తెలంగాణ నాంపల్లిలో ఉంటుంది. అయితే ఈరోజు జరిగినటువంటిదేమో పార్లమెంటు, యూత్ పార్లమెంట్ జరిగింది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తే మాక్ అసెంబ్లీ చేస్తాం. మాక్ అసెంబ్లీ ఇలా ఉండదు. మాక్ అసెంబ్లీ ఇంత డీసెంట్గా ఉండదు. ఇక్కడ అధికార పక్షం, ఇక్కడ ప్రతిపక్షం ఇద్దరు తిట్టుకుంటారు బాగా. అంటే క్వశ్చన్లు సమాధానాలు ఉంటాయి. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం మేడం. మేము చాలా కష్టపడ్డాము. మా కష్టము ముగ్గురం కూడా చాలా హార్డ్ వర్క్ చేసాం. అందులో మా లీడర్ మేడమే, సోషల్ మేడము, విద్యార్థి డిపార్ట్మెంట్ మాకు సభ్య మేడం గారు. కాబట్టి మేము మేడం ఏ చేసినా మేము చేయడం జరిగింది. కాబట్టి ఏదో విధంగా సోషల్ ప్రోగ్రామ్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మనం చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎందుకు ఇంత మంచిగా వీడియో తీసుకుంటున్నానంటే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేసినాను. ఏ ప్రోగ్రామ్ చేసినా కంపల్సరీగా డ్యాన్స్ చేసేది. ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ నేను రాయించుకునేది. స్పీచ్ కానీ, డ్యాన్స్ కానీ, సాంగ్ కానీ, ఏదైనా సాంగ్ కూడా పాడడం వచ్చు బాగా. అయితే ఏదైనా చేయాలంటే ప్రతి దాంట్లో నేను రాసుకునేది. కానీ నాకు సంబంధించిన ఏ వీడియో దొరకట్లేదు, ఏ స్పీచ్ దొరకట్లేదు, ఏ డ్యాన్స్ దొరకట్లేదు. కాబట్టి నా మెమరీస్ అసలు దొరకట్లేదు. నాకు ఏ విధంగా అయితే జరిగిందో నా స్టూడెంట్స్ జరగకూడదా? నా స్టూడెంట్స్ జరగకూడదు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి మీటింగ్
మీకు మెమరీగా మిగిలిపోతుంది, మాకు మెమరీగా మిగిలిపోతుంది, మన హెచ్ఎం మేడం గారికి మెమరీగా మిగిలిపోతుంది. టోటల్గా మన బోరవాడ స్కూల్ ఏం చేసింది ఇన్ని రోజులు, ఏదైనా చేసినాం అంటే ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినాము అని చెప్పుకోవడానికి మనకు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ ఉండాలనే ఉద్దేశంతో ఇంత గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగింది. మన దగ్గర అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతుంది, సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ. ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అయినా దాన్ని ఎన్నుకుండి నడిపిస్తున్నటువంటి మన మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన ట్రాన్స్ఫర్ అయిపోయిన టీచర్లు అందరూ అడుగుతారు, ఏంటి మేమున్నప్పుడు అంత పెద్దగా చేయలేదు ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఇంత పెద్దగా చేసుకుంటున్నారు, ప్రతి ప్రోగ్రామ్ మీకు మాకు యూట్యూబ్లో కనపడతా ఉంది, ఎంత గ్రాండ్గా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. ఒకటి దానికి కారణం మన హెచ్ఎం మేడం అయితే పిఎంశ్రీ వచ్చిన తర్వాత మన మేడం స్కూల్లో ఉన్న డెవలప్మెంట్ ఒక పెద్ద కారణం అయితే దాన్ని ప్రతిదీ మనం సార్ అన్నట్టు దాన్ని క్యాప్చర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ విధంగా మన స్కూల్ యొక్క డెవలప్మెంట్లో తన పాత్రను పోషిస్తున్నటువంటి నరసింహ సార్కి మరొకసారి మనందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. చివరిగా సోషల్ స్టడీస్, చిన్నవాడు వయసులో జస్ట్ 24 అపాయింట్మెంట్ 2024 లాస్ట్ ఇయర్ గట్టిగా ఆయన జాబ్ వచ్చి 1 ఇయర్. కానీ ఆయన ఇప్పుడు ఒక 10th క్లాస్కి క్లాస్ టీచర్. అంతేకాదు ఎస్ఎస్సి వర్క్లో చాలా తనదైనటువంటి ఒక ముద్ర. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి వర్క్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ వర్క్ కావచ్చు, స్కూల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్లో కావచ్చు, ఏది ఏమైనా మన బోరబండ బిడ్డ లోకల్. మరి ఆ పక్కనే ఇంటి మన స్కూల్ పక్కనే ఆయన మన లోకల్ క్యాండిడేట్స్గా పవర్ ఉంటుంది కదా. మరి ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎప్పుడు జాయిన్ అయ్యామనేది కాదు. 30 ఏళ్ళు చేస్తారు కొంతమంది, ఆవిడ ఎక్కడ ఉంటారో అడుగుతారు. 30 years సర్వీస్ ఉంటుంది, కానీ ఆ టీచర్ ఆ స్కూల్లో ఉన్నారో లేదో తెలియదు. నిండా ఏడాది కాల కానీ ప్రతిదానికి యాన్గ్రేట్ సార్ మేడం షాబుద్దీన్ యాన్గ్రేట్ సార్ కూడా. సో అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి యాదగిరి సార్ని ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ హెచ్ఎంకి, ఆల్ మై ఫెలో టీచర్స్కి. సో నేను ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు, కొంచెం మాట్లాడడం కూడా హ్యాపీగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. బట్ ఏంటంటే ఫస్ట్ టైం పబ్లిక్ స్పీచ్ అనమాట, నేను కూడా మైక్లో ఇవ్వడం. సో బేసిక్గా సంధ్య మేడం మాకు చెప్పినప్పుడు ఇలా కండక్ట్ చేయాలని అని. సో కొంచెం జస్ట్ వన్ డేలో ఆ ప్రోగ్రామ్ అంతా లిస్ట్ అవుట్ చేసి ఏమేమి ఆయన చూసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ట్రై చేసినాం. బట్ థింగ్ ఏంటంటే స్పెషల్గా ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోస్ కానివ్వండి, స్పెషల్గా స్పీకర్ కానివ్వండి, డిప్యూటీ స్పీకర్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఎంపీస్ ఎంత బాగా చేస్తారంటే చాలా బాగా చేస్తారు. బేసికల్గా ఇలాంటివి మనం స్కూల్స్లో ఎందుకు కండక్ట్ చేస్తాం తెలుసా మీకు ఎవరికైనా? ఎందుకు కండక్ట్ చేస్తామండి చెప్పాలి. స్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే టుడే వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ రిగార్డింగ్ మాక్ యూత్ పార్లమెంట్, రైట్? ఏమవుతుంది ఇలా చేస్తే మీకు అందరికీ ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి అమ్మా, ఏమొస్తుంది? ఏం ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి లేవా? మనది ఏ స్కూల్ ఇది? గవర్నమెంట్ స్కూల్. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం. సో ఆర్ వి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ నాట్? రియల్లీ? టెల్ మీ. No, big no. So first time in government school we have conducted the youth parliament in English, and the children whoever participated they did their level best, and I already observed this your name Shehbaz. He got very good leadership skills. And that 9th C girl, your name? Nasreen also a good communicator because she is from my 9th C only.
సో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడైనా సరే అందరూ మిగతా స్టూడెంట్స్ అందరూ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయాలి. క్లాస్లో మాతో మా టీచర్స్తో అందరితో మాట్లాడినప్పుడు మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. మీరు ఈ పిల్లలు చాలా బాగా చేస్తారు, షార్ట్ టైంలోనే చేస్తారా? మాట్లాడతారా అందరూ చెప్పాలి. ఎప్పటి నుంచి మాట్లాడతారు ఇంగ్లీష్లో? రేపటి నుంచేనా? అందరితో మాట్లాడాలి, ఈవెన్ ఆయాస్తో మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. ఓకేనా? మాట్లాడితేనే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అర్థమవుతుందా? కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అట్లీస్ట్ మనం 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఎక్కడైనా పోయి సెటిల్ అవ్వచ్చు. అవుతామా అమ్మా? సో మనము చదువుకోవడమే కాదు, చదివినప్పుడు మనం ఇండిపెండెంట్గా ఉండగలగాలి. అప్పుడే మన చదువుకు మీనింగ్ ఉంటుంది. అవునా కదా? సో చాలా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఇట్లా ఉంటే నెక్స్ట్ టైం మీరు ఎట్లా మాట్లాడతారో మీరు ఊహించుకోవచ్చు. ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అని చెప్పారు, కానీ మీరు అనుకున్నది చాలా స్పష్టంగా చెప్పారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ పెంచుకోవాలి, దానికి పునాది కావాలి అని సార్ కోరడం జరిగింది. మరి మండే నుంచి మీరు ట్రై చేస్తారా? ఇంగ్లీష్లో ఫస్ట్ ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ట్రై చేశారు చక్కగా. సిద్ధికా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ అమ్మమ్మ అసలు ఎంత బాగా వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఫ్రీగా, సో వాళ్ళ లెవెల్లో వాళ్ళు బెస్ట్ ట్రై చేశారు. కాబట్టి మండే నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి మీరు టీచర్ దగ్గరికి వెళ్ళినా ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు ఆటోమేటిక్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది. ఓకేనా? అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఫైన్ వేస్తారు. మరి మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము ఫైన్ వేస్తలేదు. వేయాలన్నా ట్రై చేస్తారు కదా. సరే, మరి మన స్పీకర్ గారు అయితే అసలు ఆ రోడ్ల నుంచి ఇంకా బయటికి రాలేదు. ఆ రోడ్లోనే ఉన్నారు, ఇంకా జీవిస్తున్నారు, ఇంకా ఆ రోడ్లోనే జీవిస్తున్నారు. ఆవిడ ఎంత బాగా మాట్లాడేసి, సో చాలా బాగా చేశారమ్మా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా. సో ఎస్పెషల్లీ మీ ఆడియన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ అనండా. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక